నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశేతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం ప్రాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. యుద్ధకాండలో రెండవ సర్గలో ఇంక కొద్ది శ్లోకాలు ఉన్నాయి. ఇందులో సుగ్రీవుడు రాముడికి ఆయన ఉత్సాహం కలిగించడం కోసం, ఆయన శోకం పోగొట్టడం కోసం మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, వానరేషు సమాసక్తం నతే కార్యం విపత్స్యతే అచిరాద్రక్ష్యసే సీతాం తీత్వా సాగరమక్షయం. ఈ వానరులతో కలిసి నువ్వు వస్తున్నటువంటి చేపట్టినటువంటి కార్యం ఏదైతే ఉందో అది
దానికి ఏమీ ఇబ్బంది కలగదు. నా విపత్స్యతే, విపత్తి ఏం కలగదు. అచిరా ద్రక్ష్యసే సీతాం, నువ్వు త్వరగానే సీతని చూస్తావు. తీర్త్వా సాగరం అక్షయం, అంతులేనటువంటి సాగరాన్ని దాటి సీతాదేవిని నువ్వు చూడడం జరుగుతుంది త్వరలోనే. తదలం శోకమాలభ్య క్రోధమాలంబ భూపతే నిశ్చేష్టా క్షత్రియా మందాః సర్వే చండస్య బిభ్యతి. అందుకని ఓ రామ, అలం శోకేన, నువ్వు ఇప్పుడు శోకము అనేటువంటి దాన్ని వదిలేసి దాని బదులు క్రోధం ఆరంభ, క్రోధాన్ని, రాక్షసుల మీద క్రోధాన్ని అవలంబించవలసింది, పొందవలసింది. అంటే దీని శోకం యొక్క స్థానంలో క్రోధం నింపు రాక్షసుల మీద. ఎందుకంటే నిశ్చేష్టా క్షత్రియా మందాః సర్వే చండస్య బిభ్యతి, వాళ్ళందరూ కూడా చండస్య, నువ్వు రోషం చూపిస్తే అప్పుడు నేను చూసి భయపడతారు వాళ్ళందరూ కూడా. లేకపోతే క్రోధం లేకుండా నువ్వు అలాగ ఉన్నట్టయితే వాళ్ళు ఏమీ భయపడరు. అందుకని శత్రువుల్ని దమించడం, శత్రువుని భయపెట్టడం కోసం నువ్వు కోపాన్ని అవలంబించవలసింది అని చెప్పి అంటున్నాడనమాట సుగ్రీవుడు రాముడితో. లంఘనార్థం చ ఘోరస్య సముద్రస్య నదీపతేః సహాస్మాభిరిహోపేతః సూక్ష్మబుద్ధిర్విచారయ. అందుకని ఓ రామ, ఘోరస్య సముద్రస్య నదీపతే సముద్రస్య, నదులన్నిటికీ పతి అయినటువంటి వాడు సముద్రుడు. ఎందుకంటే నదులన్నీ కూడా సముద్రంలో కదా కలుస్తాయి. అందుకని నదులన్నిటికీ కూడా పతి అయినటువంటి వాడు సముద్రుడు. అటువంటి సముద్రాన్ని లంఘనార్థం, దాటడం కోసం అస్మాభి ఇహ ఉపేతః, మాతో కలిసి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వాడివై సూక్ష్మబుద్ధిర్ విచారయ, మనం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని నువ్వు సూక్ష్మబుద్ధివి కాబట్టి నువ్వు ఆ విషయం ఆలోచించవలసింది, ఇక శోకం వలదు అని రాముడికి చెప్తున్నాడు. రాముడు ఇందాక ధ్యానం చేశాడని చెప్పారు కదా, ఆయన ధ్యానం చేసినప్పుడే యుద్ధానికి ఎలా బయలుదేరాలి ఏమిటి అనేటువంటి ప్రణాళిక మనసులోకి వచ్చేసింది. ఆ సంగతి నీకు తెలియదు ఇంకా. అందుకని అలా శోకంతో ఉండి అలా నిష్క్రియంతో ఉన్నట్టయితే శత్రువులు భయపడరయ్యా నిన్ను చూసి. అందుకని నువ్వు శోకం ఆపేసి నువ్వు వెంటనే క్రోధాన్ని అవలంబించు. తర్వాత ఇప్పుడు మనం సముద్రాన్ని దాటాలి కదా, అందుకని ఆ దాటడం కోసం మనందరం కలిసి సముద్రం దాటాలి కదా, మాతో కలిసి నువ్వు సముద్రం దాటాలి. అందుకని దీనికి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించవలసింది అన్నాడు. లంఘితే తత్ర తై సైన్యేర్ జితమిత్యేవ నిశ్చిను సర్వం తీర్ణం చ మే సైన్యం జితమిద్యవధార్యతాం. అక్కడ తైహి, ఆ సముద్రాన్ని అటుగానే చేరిపోయిన తర్వాత తై సైన్యే జితమిత్యేవ నిశ్చిను, అక్కడ మన వానరుల యొక్క సైన్యం అంతా కూడా తప్పకుండా వాడిని జయిస్తుందనేటువంటిది తథ్యము అని అంటున్నాడు అన్నమాట. సర్వం తీర్ణం చ మే సైన్యం జితమిత్యవధార్యతాం. నా సైన్యం సముద్రం
ఒడ్డుకి చేరిందంటే అక్కడి నుంచి యుద్ధంలో మనం జయించినట్టే అనుకో, నువ్వు జయించేసినట్టే, ఇంకంత సందేహమే ఉండదు. ఇమే హరయ శూరా సమరే కామరూపిణ తానరీన్ విధమిష్యంతి శిలాపాదపవృష్టిభి. ఈ వానరులు ఉన్నారే, వీళ్ళందరూ కూడా కామరూపులైనటువంటి వాళ్ళు, మహా శౌర్యం కలిగినటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళు సముద్రం దాటి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెంటనే విధమిష్యంతి, వాళ్ళు వెంటనే శత్రువుల్ని సంహరించడం ప్రారంభిస్తారు. ఎలాగా? శిలాపాదప వృష్టిభి, పర్వత శిలలన్నింటినీ తీసుకొచ్చి వాటిని కురిపిస్తారు వర్షంలాగా శత్రువుల మీద. ఈ వానరులందరికీ ఆయుధాలు ఏమిటంటే ముఖ్యంగా శిలలు, పెద్ద పెద్ద చెట్లు, పెద్ద వృక్షాన్ని పీకి వాటితో యుద్ధం చేస్తారు. అలాగే పెద్ద పెద్ద శిలలు తీసుకొచ్చి వాటన్నిటిని వృష్టిగా కురిపిస్తారు వాళ్ళు. అందుకని శత్రు సైన్యాన్ని సంహరించడం వెంటనే ప్రారంభిస్తారు. కథంచిత్ పరిపశ్యామి లంఘితం వరుణాలయం హతమిచ్చేవ తం మన్యే యుద్ధే శత్రు నివర్హణ. ఓ శత్రువులను నాశనం చేసేటువంటి వాడా, శత్రువుని జయించేటువంటి వాడా రామా, ఏదో ఒకలాగా మనం ఈ వానర సైన్యం అంతా సముద్రం దాటి అటుపక్క చేరడం అనేటువంటిదే మనం చేయవలసినటువంటిది ఉపాయం. అటు చేరిన తర్వాత హతం ఇచ్చేవ తం మన్యే, యుద్ధంలో శత్రువులు చనిపోయినట్టే అని భావించవచ్చు. ఇంకా వాళ్ళు శత్రువులు మన చేతిలో హతం అవ్వడం అనేటువంటిది నిశ్చయం అయినటువంటి విషయం. మనం కేవలం సముద్రం దాటి లంకని చేరుకోవడం అనేటువంటి విషయమే ఇప్పుడు మనం దాని గురించి మనం ఎలా చేయాలనేటువంటిది ఆలోచించాలి. కిముక్త్వా బహుధా చాపి సర్వథా విజయీ భవాన్ నిమిత్తాని చ పశ్యామి మనో మే సంప్రహృష్యతి. అయినా రామా, నువ్వు తప్పకుండా విజయం అనేటువంటిది నీకు ఇంక అసలు ఇంకోటి ఏముంది? సర్వథా ఎప్పుడూ కూడా విజయం తప్ప నీకు ఇంకోటేం ఉండదు. అందుకని ఇన్ని మాటలేముంది? కిముక్త్వా బహుధా చాపి, ఇంకని మాటలు ఎందుకు చెప్పాల్సిందే ఉంది? నువ్వు అసలు ధనుషు పట్టుకున్నావు, యుద్ధాన్ని బయలుదేరడం అంటేనే విజయమే ఉంటుంది నీకు, అసలు అంతకుంటే ఉంటుంది నీకు. పైగా నిమిత్తాన్ని చ పశ్యామి, నాకు మంచి శకునాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు. మనోమే సంప్రహృష్యతి, నా మనస్సు చాలా హర్షం, సంతోషంగా ఉంది, ఉత్సాహంగా ఉంది మనస్సు. అంటే ఇందులో మనం ఏదైనా ఒక పనికి బయలుదేరినప్పుడు మనసు ఉత్సాహంగా ఉందంటే అసలే అదే మంచి శకునం. అలా కాకుండా బయలుదేరేప్పుడు మనస్సు ఉత్సాహం లేకుండా బలవంతాన్ని ఏం చేస్తాంలే అనుకున్నట్టే మనస్సు అలా ఉంటే అది మన పని అయ్యేటువంటిది కాదు, ఆపోజిట్ అనమాట అది. అందుకని ఎవరైనా తుమ్మేరా, పిల్లి ఎదురొచ్చిందా ఇవి అక్కర్లే అసలు. ఎవరైనా బయలుదేరంగానే ఎవరు తుమ్మారనుకోండి భయపడిపోతారు. ఇప్పుడు ఏదో కరోనా వచ్చిన వాళ్ళు భయపడిపోతున్నట్టుగా, కరోనా గురించి తుమ్మితే కరోనా అని భయపడిపోతున్నారు. అలాగ మామూలుగా తుమ్మితే ఇంకేముంది, ఏమైనా మన వెళ్ళే పని అయిపోతుంది. వాడు ప్రయాణాన్ని బయలుదేరట రైలు ఎక్కడానికి, వాడు తుమ్మేట, తుమ్మితే ఇంకేముంది, ఇంక రైలు వెళ్ళిపోతుందని ఆగిపోయాట వీళ్ళు. అంటే మన తుమ్ము అంతా రైలుని ఆపేసి ఎంత శక్తివంతమైనటువంటిదా? ఇంకా అయితే ఇంకేముంది, రోజు మనం ఎవరైనా రైలు ఆపేయాలంటే తుమ్మేయచ్చు ఇక్కడ. కానీ లేకపోతే పిల్లి అడ్డంగా వచ్చింది కాబట్టి రైలు తప్పిపోతుంది అంటే పిల్లి అంత పవర్ఫుల్ రైలుని చేసేయడానికి. రైలు పడిపోతుందేమో పిల్లి అడ్డొస్తే అని. అలా అక్కర్లే, మనం బయలుదేరేప్పుడు మన మనస్సు ఎలా ఉందో అదే మనకి శకునం, అసలు ప్రధానమైనటువంటి శకునం అదే. అలాగే ఏదైనా ఒక ఇల్లు, ఒక ప్రదేశం
దాని ఇది మనకు అనుకూలంగా ఉందా లేదా అని చూడడానికి వెళ్ళామనుకోండి, మొట్టమొదటి మనం ఉండాల్సింది అందులో అడుగు పెట్టగానే మన మనస్సు ఎలా ఉంది ఫస్ట్ దాన్ని చూడాలి మనం. అది బాగా ఉంటే మిగతావన్నీ కూడా దానికి కన్ఫర్మేషన్ కోసం చూసుకోవచ్చు. అలా అడుగు పెట్టగానే మనస్సుకి తేడాగా ఉంటే అందులోకి మనం వెళ్ళకూడదని అర్థం. ఇవి శాస్త్రంలో ఉన్నటువంటివి ఇవి, ఇవన్నీ కూడా శకున శాస్త్రంలో వాటిలో ఉన్నటువంటి రహస్యాలు ఇవి. అందుకని ఇక్కడ సుగ్రీవుడు అంటున్నాడు అనమాట, నాకు మంచి శకునాలు కనిపిస్తున్నాయి, నా మనస్సు చాలా ఉత్సాహంగా ఉంది, సంతోషంగా ఉత్సాహంగా ఉంది అని. అంటే మంచి శకునమే అని ఇలా చెప్పాడు రాముడికి. తను ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి రాముడిని కూడా ఉత్సాహపరుద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. రాముడు శోకంతో ఉన్నాడు నిజమే, సీతా వియోగం అనేటువంటి అంత మాత్రం చేత రాముడు అవసరమైతే క్రోధాన్ని చూపించగలడు. మొట్టమొదటే చెప్పాడు, కాలాగ్ని సదృశ క్రోధే అని. క్రోధంలో అవసరమైతే క్రోధం నటించగలడు. అలా క్రోధం నటిస్తే కాలాగ్ని సదృశ. అందుకని తర్వాత ఇప్పుడు మనం 3వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. సుగ్రీవస్య వచశ్రుత్వా హేతుమత్ పరమార్థవత్ ప్రతిజగ్రాహ కాకుత్సో హనుమంతం అథాబ్రవీత్. ఇప్పుడు రాముడు ఇదంతా కూడా విన్నాడు. సుగ్రీవుడు చెప్పినటువంటి ఇదంతా కూడా ఎలా ఉంది? హేతుమత్, హేతువుతో కూడినటువంటిది, అంటే చక్కగా సహేతుకంగా ఉన్నటువంటిది అన్నమాట. లాజికల్గా చెప్పాడు సుగ్రీవుడు. తర్వాత పరమార్థవత్, పరమార్థం కూడా ఉంది అందులో. ఏమిటి పరమార్థం అంటే సముద్ర లంఘనం చేసి అందరూ వెళ్ళడం, రాక్షస సంహారం, సీతామ్మవారిని విడిపించడం, ఇదంతా కూడా పరమార్థమైనటువంటిది. పరమమైనటువంటి అర్థం అంటే ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కాదు, పరమైనటువంటి ప్రయోజనం, లోకహితార్థమైనటువంటిది కదా పరమార్థం అంటే అదే అర్థం. అందుకని అలా ఉన్నటువంటిది. అందుకని ప్రతిజగ్రాహ కాకుత్సహ, కాకుత్సుడైనటువంటి రాముడు దాన్ని స్వీకరించాడు సుగ్రీవుడు చెప్పినటువంటిది. అంతేగాని వీడి మొహం వీడు నాకు చెప్పేది కూడా అనలేదు రాముడు. నన్ను వీడు ఉత్సాహపరిచేది, నన్ను శాంతపరిచేది ఏమిటి వీడు అని అనుకోలేదు రాముడు. అలా అనుకోడు ఎప్పుడూను. అలా అనుకుంటే రాముడు ఎందుకు అవుతాడు? అందుకని ప్రతిజగ్రాహ స్వీకరించాడు. అలాగే మిత్రమా అన్నాడు అనమాట సుగ్రీవుణ్ణి. అప్పుడు హనుమంతం అథా బ్రవీత్. ఇప్పుడు నెక్స్ట్ హనుమంతుడితో అంటున్నాడు రాముడు, తపసా సేతుబంధేన సాగరోచ్ఛోషణేన చ సర్వథాపి సమర్థోస్మి సాగరస్యాస్య లంఘనే. ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు అంతా సుగ్రీవుడు చెప్పింది స్వీకరించాడు, బాగుంది, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అన్నాడు. మిత్రమా చాలా బాగా చెప్పావు, చాలా కరెక్ట్, అది స్వీకరించాడు. ఇప్పుడు హనుమంతుడితో అంటున్నాడు. అంటే సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు, కానీ హనుమంతుడితో ఏమంటున్నాడంటే, తపసా, నా యొక్క తపశ్శక్తి చేత, సేతుబంధేన, సేతువును నిర్మించడం అనేటువంటి దానికి, సాగరోచ్ఛోషణేన చ, లేదా సముద్రాన్ని మొత్తం ఎండగట్టేయడానికి, ఇంకింపజేయడం అనమాట. ఉచ్ఛోషణం అంటే ఇంకింపజేయడం, సముద్రాన్ని ఇంకింపజేయడం కానీ, సముద్రం మీద సేతువు నిర్మించడం కానీ, ఈ రెండింటిలోనూ ఏదైనా చేయడానికి సర్వథాపి సమర్థోస్మి, నేను ఎప్పుడు సమర్థుడైనటువంటి వాడిని. అది చేయగలను, లేకపోతే ఇది చేయగలను అన్నాడు. సేతు నిర్మించడము చేయగలను దేంతో, నా తపశ్శక్తితో, లేదా సముద్రాన్ని మొత్తాన్ని ఇంకింపజేసేస్తాను, దారి అయిపోతుంది, అలా అయినా చేయగలను. సాగరస్య లంఘనే, అందుకని ఈ సముద్రం దాటడం అనేటువంటి దానికోసం ఏదైనా చేయగలను, నా తపశ్శక్తి అటువంటిది, నా తపశక్తితో చేయగలను అన్నాడు. అంటే ఇప్పుడు
సుగ్రీవుడు చెప్తున్నాడు, ఏం భయపడకు సుగ్రీవా. సుగ్రీవుడు అన్నాడు కదా, మనం అక్కడికి ఏదో ఒక రకంగా అటుపక్కకి లంక దగ్గర చేరిపోతే చాలు, ఇక మా వాళ్ళందరూ విజృంభించేస్తారు అన్నాడు కదా. ఆ చేరిపోవడం గురించి నువ్వు కంగారు పడగానే అర్థం అనమాట. తప్పకుండా చేరతాం అంటే ఇప్పుడు ఆ సేతు ఎలా కట్టాలి, ఏం చేయాలి, వీళ్ళందరినీ ఎలా చేయాలనేటువంటి సుగ్రీవుడి యొక్క హడావుడి ఎంత అంటే, సుగ్రీవుడు పాపం సిన్సియర్గానే, ఆయన ఏమీ ఇది కాదు, సిన్సియర్గానే ఎలాగైనా సరే చేరాలి, రామకార్యం జరగాలి అనేటువంటి ఉద్దేశమే. కానీ ఎలాగా అనేటువంటిది సుగ్రీవుడు దీన్ని ఎలా మనం చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది అంటే రాముడు సింపుల్గా చెప్పాడు. ఏం కంగారు లేదు, నా తపశక్తితో నేను చేయగలనే అన్నాడు. ఒక మాటలో చెప్పాడు అనమాట. ఎందుకంటే రాముడు మితభాషి, అంత ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, ఒక దీంట్లో చెప్పేస్తాడు మొత్తం. కది దుర్గాణి దుర్గాయ లంకాయాస్తద్బ్రవీష్వమే జ్ఞాతుమిచ్చామి తత్సర్వం దర్శనాదివ వానరా. ఓ హనుమంత, అక్కడ లంకలో దుర్గాలు ఎన్నున్నాయి, కోటలు నిర్మించుంటాయి కదా, అవి అక్కడ దుర్గమమైనటువంటిది లంకాపురి. ఎవరు కూడా చేరడానికి చాలా కష్టమైనటువంటిది లంకాపురి. అటువంటి లంకాపురిలో దుర్గములు ఎన్నున్నాయి అక్కడ. జ్ఞాతుమిచ్చామి తత్సర్వం, అదంతా కూడా తెలుసుకోవడానికి కోరుతున్నాను నేను. దర్శనాదివ బ్రవీషిమే, చూస్తున్నట్టుగా ఉండేట్టు చెప్పు. హనుమ, నువ్వు చూసొచ్చావు కదా మొత్తం, మాకు అది చూపిస్తున్నట్టుగా మేము చూడగలిగినట్టుగా మాకు చెప్పు ఓసారి అంతా కూడాను అని హనుమంతుడిని అడిగాడు. బలస్య పరిమాణం చ ద్వారదుర్గ క్రియామపి, వాడి బలం ఎంత ఉంది, రావణాసుడికి ఉన్నటువంటి బలం ఏమిటి అంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలం, మూలబలం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అందుకని వాడి బలం, ఆ బలం యొక్క పరిమాణం ఎంత అంటే వాట్ ఈస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది పవర్ ఆఫ్ రావణ అని అర్థం. ద్వార దుర్గ క్రియామపి, అలాగే ద్వారాలు, ఆ ద్వారాలు అనేటువంటివి ఎన్నున్నాయి నగరానికి, దుర్గాలు ఎన్నున్నాయి, ద్వారాలు ఎన్నున్నాయి, ఆ ద్వారాల దగ్గర ఏర్పాటు ఎలా ఉంది. గుప్తి కర్మచ లంకాయ రాక్షసాం సదనాని చ, అలాగే లంకలో ఉన్నటువంటి రక్షణ కోసం ఏం ఏర్పాటు చేశారు, ఎలా ఏర్పాటు చేశాడు రావణుడు. తర్వాత రాక్షసుల యొక్క భవనాలు ఎలా ఉన్నాయి. యథాసుఖం యథావచ్చ లంకాయామసి దృష్టవాన్, నువ్వు లంకలో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో మొత్తం నువ్వు చూసినటువంటి వాడివి. పైగా యథాసుఖం, చాలా కష్టపడకుండానే చూసావు నువ్వు. అంటే మరి ఆయన కూడా అక్లిష్ట కర్మడు కదా ఈయనలాగే, ఈయనే పనిచేసింది ఆయనలోంచి. అందుకని ఆయన కూడా క్లిష్టమైనటువంటిది ఏం లేదు, కాంప్లికేషన్ ఏం లేదు హనుమంతుడికి, రాముడిలాగే. అందుకని యథాసుఖం యథావచ్చ అంటే నువ్వు సుఖంగానే ఇబ్బంది పడకుండానే చూసావు, తర్వాత ఉన్నది ఉన్నట్టు చూసావు కాబట్టి ఆ ఉన్నది ఉన్నట్టు చెప్పవలసింది. సర్వమాచక్ష్వ తత్వేన సర్వథా కుశలోఖ్యసి, అన్ని విధాలా నువ్వు కుశల అంటే మనం చెప్పుకున్నాం కదా, చాలా ఈజ్. మన భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, యోగ కర్మసు కౌశలం అని. యోగం అనేటువంటిది ఏమిటంటే చేసేటువంటి పనిలో కౌశలం అంటే కుశలత్వం. అంటే ఏమిటి కౌశలం అంటే? కుశలత్వం అంటే మార్జాలంటే బిడాలలాగా అంటే ఏమిటి చెప్పద్దు. కుశలం అంటే మనం చెప్పాం కానీ మళ్ళీ చెప్పుకోవాలి, గుర్తుండదు. లేకపోతే కుశ అంటే దర్భ, కుశాన్ లాతీతి కుశల. పూర్వం ఏం చేసేవారంటే గురువులు శిష్యులు కొత్తగా వాళ్ళ దగ్గర చేరినప్పుడు, అదే నాయన వెళ్ళి దర్భ కోసురా అనేవాళ్ళు.
వీడు దర్భ కోసుకొద్దామని చేయి కోసుకొచ్చేవాడు. ఎందుకంటే దర్భ జాగ్రత్తగా కోయకపోతే వేళ్ళు దిగుతాయి, అది పదునుగా ఉంటుంది. అందుకని మొట్టమొదటి 2-3 సార్లు మరి వెళ్ళినప్పుడు చీరలు వేళ్ళు దిగిపోతూ ఉండేవి. అప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఎలా కోస్తే వేలు తెక్కకుండా దాన్ని తుంపడం అనేటువంటి జాగ్రత్తగా తుంపి వేలు తెక్కకుండా తెస్తారో అలా వేళ్ళు తెగకుండా జాగ్రత్తగా తుంపి దర్భలు మళ్ళీ అవి ముక్కలైపోకుండా అవి తేవడం అనేటువంటి చేస్తారే, దాన్ని కుశలహ, దర్భని జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి వాడు. దాని మీద వచ్చింది కౌశలం అనేటువంటిది. కౌశలం అంటే జాగ్రత్తగా ఏ పని అయినా సరే ఆ పని చెడిపోకుండా నేర్పుతో, తర్వాత జాగ్రత్తగా ఈజ్తో, ఏమీ వ్యస్తపడకుండా చాలా సులువుగా, అంత కష్టమైన పనిని ఇంత సులువుగా చేసుకురావడం అనేటువంటిది ఇది కౌశలం అంటే. కృష్ణుడు ఏమన్నా అంటే యోగ కర్మసు కౌశలం. నువ్వు చేసేటువంటి పని ప్రతి పనిలో కూడా ఈజ్తో ఉండాలి. అంతేగాని టెన్షన్ పడిపోతూ చేస్తే వాడి ఉపయోగం లేదు. చేయవలసిన పని చేయాలి, టెన్షన్ అక్కర్లేకుండా హాయి, యూ మస్ట్ బి అట్ ఈజ్, అది యోగం అంటే అన్నాడు కృష్ణుడు. అందుకని హనుమంతుడిని ఏమంటున్నాడు, సర్వదా కుశల, నువ్వు అన్ని విధాలా కుశలుడే, నువ్వు చాలా కుశలుడివి. ఏ పని అయినా సరే, ఎంత కష్టమైన పని అయినా సరే నువ్వు ఆ తేలిగ్గా దర్భంలా తీసుకొస్తారో అలాగా కౌశలంతో చేస్తావు నువ్వు. మరి అంతేగా సముద్రం దాటాడు, అయ్యో అమ్మో అని ఆయాసపడ్డా? ఏం లేదు, రాముడు వేసినటువంటి బాణంలా వెళ్ళిపోయా అని చెప్పాడు. అలాగే వెళ్ళాడు ఆయన. మరి మధ్యలో మరి సురస, తర్వాత సింహిక, వీళ్ళందరినీ వాళ్ళ యొక్క మాయని ఎలా చేశాడు, సురస మాయని, సింహికని మళ్ళీ నిలబెట్టి లాగుతుంటే ఆమె సంహరించాడు. లంకనకు వెళ్ళేప్పుడు అడ్డుపడితే లంకిణిని ఒక దెబ్బ కొట్టాడు. మరి అన్నీ చాలా తేలిగ్గా చేశాడు ఆయన. పని అంతా చేసిన తర్వాత లంకా దహనం, అది కూడా ఆయన చేసిందే ఉంది, ఏం లేదు. ఆయన తోకకి వాళ్ళే నిప్పంటించుకున్నారు, ఆ నిప్పుతో వాళ్ళే లంకను అంటించుకున్నారు. మళ్ళీ ఆయన చూసుక సాక్షిభూతంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే తోకకి అవ్వకుండా ఏమో అమ్మగారు కాపాడింది, అగ్నిని చల్లగా ఉండమని. దాన్ని హాయిగా తిరిగాడు, లంకానగరం అంతా తిరిగాడు ఆయన చేసిన పని. తిరిగినప్పుడు ఆ తోకలంతా లంక కంటుకుంది. అందుకని అన్నీ కూడా చాలా విత్ ఈజ్ అన్నమాట. అది కుశలహ అంటే. నువ్వు ఆ నువ్వు కుశలమైనటువంటి వాడు అంటే చాలా సులువుగా చేస్తావు అని అన్నాడు. అంటే ఇప్పుడు శ్రుత్వా రామస్య వచనం హనుమాన్ మారుతాత్మజ. మారుతాత్మజుడైనటువంటి హనుమంతుడు రాముడు చెప్పినటువంటి మాటను విని వాక్యవిదాం శ్రేష్టో రామం పునరథా బ్రవీత్. వాక్యవిదాం శ్రేష్ఠ, వాక్యం అనేటువంటిది ఎలా ఉపయోగించాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి దాంట్లో తెలిసినటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అటువంటి హనుమంతుడు రామం పునరథా బ్రవీత్. మళ్ళీ రాముడితో ఇలా అంటున్నాడు, శ్రూయతాం సర్వమాఖ్యాస్యే దుర్గకర్మ విధానత. ఓ రామ, వినవలసింది నువ్వు చెప్పినట్టుగా మొత్తం అంతా కూడా చెప్తాను, వినవలసింది. గుప్తాపురీ యథా లంకా రక్షిత చేథా బలై. లంకాపురి ఏ విధంగా అలా రక్షింపబడుతోందో, వాళ్ళ బలాలు ఎలా ఉన్నాయో అనేటువంటిదంతా కూడా చెప్తాను. రాక్షసాశ్చ యథా స్నిగ్ధ రావణశ్చ తేజస. వాళ్ళందరూ కూడా రావణుడి యొక్క ప్రభావం చేత వాళ్ళందరూ రావణుడి యందు ఎలాగా ఆ స్నేహభావంతో, అంటే రావణుడి యందు వాళ్ళందరూ కూడా ఎంత గట్టిగా ఆయనతో కలిసి ఉన్నారు. పరాం సమృద్ధిం లంకాయా సాగరస్య చ భీమతాం. తర్వాత ఆ సముద్రం చుట్టూ ఉన్నటువంటి సముద్రం ఉందే, అది చాలా భయంకరమైనటువంటిది సముద్రం. అయితే ఆ చుట్టూ భయంకరమైనటువంటి సముద్రంతో చుట్టబడినటువంటి లంక ఎలా ఉంది, చాలా సమృద్ధి అనేటువంటిది, మంచి చక్కగా సమృద్ధిగా ఉన్నటువంటిది.
విభాగం చ బలౌఘస్య నిర్దేశం వాహనస్య చ. ఆ ఉన్నటువంటి బలములు అనేటువంటివి ఉన్నాయే అవన్నీ దాని యొక్క విభాగాలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూశాను నేను. ఏవం ముక్త్వా కపిశ్రేష్ఠ కథయామాస తత్వతః. ఈ రకంగా చెప్పి హనుమంతుడు తత్వతః అన్నీ కూడా వివరంగా దాని యొక్క అంతా అర్థవంతంగా అవన్నీ చెప్పడం మొదలెట్టాడు. హృష్టముదితాలంక హృష్టప్రముదితాలంక మత్తద్విప సమాకుల మహతీ రథ సంపూర్ణ రక్షోగణ నిషేవిత. లంక వాళ్ళందరూ కూడా చాలా ఎలా ఉన్నారంటే ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హృష్ట ప్రముదితా, హర్షంతో ఉన్నారు వాళ్ళందరూ, చాలా సంతోషం. ప్రముదిత, చాలా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. అంటే ఏ రకంగా అయినా కావచ్చు కానీ వాళ్ళు మంచి ఉత్సాహం దాంతో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఆ పురం ఎలా ఉంది? మత్తద్వీప సమాకుల, మదించినటువంటి ఏనుగులు ఆ నగరం నిండా ఉన్నాయి. అంటే అన్ని ఏనుగులు ఉన్నాయని బట్టి వాడికి మత్తద్వీప సమాకుల, మదించినటువంటి ద్వీప ఏనుగులు దాంతో నిండి ఉంది నగరం. మహతీరథ సంపూర్ణ, అలాగే మంచి దట్టమైన మంచి గట్టి బలమైనటువంటి రథములు కూడా ఉన్నాయి ఇక్కడ. రక్షోగణ నిసేవిత, రాక్షసుల చేత సేవింపబడుతున్నటువంటిదిగా ఉంది అలాగా ఆ నగరం. దృఢ బద్ధ కపాటాని, కవాటములు అనేటువంటివి ఉన్నాయే అంటే ద్వారాలు, ఆ తలుపులు అవన్నీ ఆ లంక నగరానికి అన్ని వైపులా కూడా ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల యొక్క తలుపులు అవన్నీ కూడా చాలా గట్టిగా నిర్మింపబడున్నాయి. వాటిని ఎవరు కూడా ధ్వంసం చేయడం తేలిక కాదు. మహాపరిఘవంతి చ, పైగా చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద పొడుగు వెడల్పుగా ఉన్నటువంటివి. దానికి చుట్టూ చత్వారి విపులాన్యస్య ద్వారాణి సుమహాంతి చ, వాటికి పెద్ద పెద్ద ద్వారాలు. ఆ ద్వారాలు చాలా గట్టిగా ఉన్నటువంటివి, వెడల్పుగా ఉన్నటువంటి ద్వారాలు, చాలా పెద్ద వెడల్పుగా ఉన్నటువంటివి, పెద్ద ఎత్తు అయినటువంటివి, చాలా ఎత్తుగా ఉండి చాలా వెడల్పుగా ఉండి చాలా గట్టిగా ఉన్నటువంటి తలుపులతో ఉండి అన్నీ కూడా దాని గోడలు అవన్నీ కూడా ప్రహరీలన్నీ కూడాను చాలా గట్టిగా ఉన్నటువంటివి. తత్రేషు ఉపలయంత్రాణి బలవంతి మహాంతి చ, అక్కడ చాలా యంత్రాలు ఉన్నాయి, విశాలమైనటువంటివి. ఆ ద్వారాల దగ్గర యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాలు ఏం చేస్తాయి? రాతి గుళ్ళు వాటిలో పెట్టి వచ్చినటువంటి వాళ్ళని ఆ యంత్రాలతో దూరంగా విసురుతారనమాట. ఆ రాతి గుళ్ళన్నీ ఆ గుండు పడిందంటే ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళ యొక్క రథాలు, వాళ్ళ యొక్క ఏనుగులు మొదలైనటువంటివి అన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంత భయంకరమైనటువంటి అనమాట ఆ ద్వారాల దగ్గర. శత్రువు అసలు లోపలికి రావడానికి అవకాశం లేదు. అటువంటి యంత్రాలు ఉన్నాయి వాడి దగ్గర. ఉపలం అంటే రాయి అన్నమాట. ఉపల యంత్రాన్ని అంటే రాళ్ళను విసిరేటువంటి యంత్రాలు. బలవంతి, చాలా బలమైనటువంటి, మహాంతి పెద్దవి కూడా, పెద్ద పెద్ద రాతి గుళ్ళని విసిరేటువంటి యంత్రాలు ఉన్నాయి. ఆగతం ప్రతి సైన్యం తై తత్ర ప్రతినివార్యతే, శత్రువుల యొక్క సైన్యం అందులోంచి దానికి రావడానికి ప్రయత్నం చేస్తే ఈ యంత్రాలు ఆ గుళ్ళు విసిరితే ఆ సైన్యం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. అలాంటివి అన్నమాట. ద్వారేషు సంస్కృత భీమా కాలాయసమయా స్థితా శతశో రచితా వీరై శతజ్ఞో రక్షసాం గణై. అక్కడ అలాగే
వీరులైనటువంటి రాక్షస గణములైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేత బాగా సంస్కరింపబడినటువంటి గట్టిగా తయారు చేయబడినటువంటివి అన్నమాట. అవి ఏమిటవి? నల్లటి ఇనుముతో తయారు చేయబడినటువంటివి, భయంకరమైనటువంటివి, తీక్ష్ణమైనటువంటివి. అలా ఏర్పాటు చేసినటువంటి శతఘ్నులు. శతఘ్నులు అంటే లోహంతో చేయబడినటువంటి ముళ్ళు మొదలైనటువంటి వాటితో చేయబడినటువంటివి, పెద్ద పెద్దగా ఉన్నటువంటివి అలాంటివి ఉంటాయి. అటువంటివి ఆ పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి కదా, ఆ ద్వారాలకి అమర్చబడి ఉన్నాయి శతఘ్నులు అనేటువంటివి. అలాంటివి ఉన్నాయి. దాని దగ్గరికి ఎవరు రాలేరు అసలు. అటువంటివి ఏర్పాటు చేశారట. నల్లటి గట్టిగా ఉన్నటువంటి ఇనుముతో ఆ రాక్షస గణాలైనటువంటి వాళ్ళు ఇవన్నీ తయారు చేసి ఇక్కడ పెట్టారట వాళ్ళు. సౌవర్ణస్తు మహాంస్తస్య ప్రాకారో దుష్ప్రదర్శన మణి విద్రుమ వైడూర్యముక్త విరచితాంతరః. ఇంకా ప్రాకారాలు ఉన్నాయి. ఆ నగరాన్ని చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి, ప్రహరీలు. ఆ ప్రహరీలు ఎలా ఉన్నాయి? సౌవర్ణస్తు, బంగారంతో నిర్మించబడినాయి. పైగా పెద్ద ప్రాకారాలు కూడా. సౌవర్ణస్తు మహాంస్తస్యా ప్రాకారో దుష్ప్రదర్శన. అవి చాలా గట్టిగా ఉన్నాయి. ఎవళ్ళు కూడా దాన్ని విరగొట్టలేట. అంటే బంగారంతో అంత స్ట్రాంగ్గా కట్టారంటే బంగారం ఎంత అందులో సాలిడ్గా ఉంటుంది మరి. అంత బంగారం వేసి కట్టాడన్నమాట వాడు. అంటే అది కట్టింది కుబేరుడి యొక్క నగరం కదా ఒరిజినల్గా ముందు. అందుకని కుబేరుడి కోసం కట్టిందనమాట. అది వీడు ఆక్రమించేశాడు. చైనా వాళ్ళ మంది తిబెట్ ఆక్రమించినట్టుగాను కట్టినటువంటిది కుబేరుడి నగరం. అది వాడిని వెళ్ళగొట్టేసి వీడు ఆక్రమించేశాడు. కుబేరుడు వీళ్ళ అన్నగారే ఆయన వెళ్ళగొట్టేశాడు అక్కడి నుంచి. అది ఆ ప్రాకారాలు బంగారం సాలిడ్ గోల్డ్తో చేశారట. దానిలో మణి విద్రుమ వైడూర్య ముక్తా విరచిత అంతరః. వాటి మధ్యలో మణులు, వైడూర్యాలు, వజ్రాలు, ముత్యాలు ఇలాంటివన్నీ కూడా దాంట్లో పొగడబడి ఉన్నాయట, పొదగబడి ఉన్నాయి అందులో. అందుకని అది చూస్తేనే అసలు ఆ ప్రాకారం చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అసలు దాని దూరికి వెళ్ళడానికేను. అలా ఉన్నాయి ప్రాకారాలు. సర్వతశ్చ మహాభీమా శీతతోయా మహాశుభా అగాధా గ్రహవత్యశ్చ పరిఖా మీనసేవితా. ఇంకా ఆ ప్రహరీల చుట్టూ, లంకా చుట్టూ ప్రహరీలు ఇలా ఉన్నాయి కదా, ఆ ప్రహరీల చుట్టూను అంతా కూడాను భయంకరమైనటువంటి చాలా ప్యూర్ వాటర్, చల్లగా ఉన్నటువంటి శీతలమైనటువంటి పరిఖలు అంటే అగడతలు ఉన్నాయి. ఆ అగడతలు అనేటువంటివి మనకి కోటల చుట్టూ కట్టేవాళ్ళు కదా మన వాళ్ళు. కోటల చుట్టూ పెద్ద పెద్ద వెడల్పుగా ఉన్నటువంటివి నీళ్లు చుట్టూ ఉన్నటువంటి అగడతలు ఉంటాయి. అంటే సైన్యం ఎవరు రావాలంటే అది ఈదుకుంటూ రాలేరు, ఎందుకంటే దాని నిండా మొసళ్ళు ఉంటాయి. దానిలో మొసళ్ళు ప్రత్యేకంగా పెంచుతారు. ఆ మొసళ్ళకి ఆహారంగా ఉంచడం కోసం అక్కడ చాలా చేపలు పెంచుతారు. అంత పెద్ద ఇదన్నమాట. అన్నింటినీ జాగ్రత్తగా మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు పరిచారకులు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్ చేసుకుని ఉంటారనమాట. అలాంటిది పెద్ద పెద్ద అగాధం, పైగా లోతు, ఎంత లోతు ఉంటుందని చెప్పలేము, అంత పెద్ద లోతుగా. పైగా ఆ లంకా నగరం ఎక్కడుంది? ఆ కొండ మీద ఉంది. ఆ కొండ మీద నుంచి ఆ అగడతలు ఉంటే ఆ అగడతలు లోపలికి తవ్వితే ఎంత ఉంటే అక్కడి నుంచి లోపల దాకా ఎంత ఉంటుందో తెలియదు, మనం చెప్పలేము. అందుకని ఎవడన్నా అందులో పడ్డాడంటే మరి కనబట్టి ఈ లోపల మొసలు తినేస్తాయి వాడిని. అందుకని గ్రాహవత్యశ్చ, గ్రాహములంటే మొసళ్ళు, పరిఖాహ మీనసేవితా, మీనములు అంటే చేపలు, దాని నిండా చేపలు అవి కూడా ఉన్నటువంటిది. ద్వారేషు తాసాం చత్వారః సంక్రమాః పరమాయతాః. నాలుగు వైపులా కూడాను ద్వారములు ఉన్నాయి.
యంత్రైరుపేతా బహుభిర్మహద్భిర్ గృహపంక్తిభి. అవి ఎలా ఉన్నాయంటే అవన్నీ కూడాను విశాలమైనటువంటివి, పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నాయి ద్వారాలకి. అంటే ఆ ద్వారాలు మూయడానికి, ఆ ద్వారాలు తీయడానికి వాటికి పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాలు తిప్పితే ఆ ద్వారాలు తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతుంది అన్నమాట. అటువంటి ద్వారాలు చాలా పెద్దవి. అలాగే దగ్గరలో ఉన్నటువంటివి లోపల పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. గృహపంక్తిభి, అందులో లోపల గృహాలు, ఇళ్ళు వరుసన ఇళ్ళన్నీ కూడా లోపల ఉన్నాయి. త్రాయంతే సంక్రమాస్తత్ర పరసైన్యాగతే సతి ఎత్రైస్తైరవకీర్యంతే పరిఘాసు సమంతతః. శత్రువుల యొక్క సైన్యం దగ్గరికి వస్తే వాళ్ళు అప్పుడు ఈ యంత్రముల ద్వారా ఉన్నాయే, ఆ యంత్రాలు ఏం చేస్తాయంటే ఈ ద్వారాలు ఎత్తేసేసి ఒకవేళ సైన్యం దగ్గరికి వస్తే వాళ్ళని ఆ పక్కన ఉన్నటువంటి అగర్తలో తోసేసేటువంటి యంత్రాలు ఉన్నాయి. అంటే ఎన్ని పెట్టాడు చూడండి వాడు. శత్రువుల సైన్యాలకు వేళ వచ్చాయనుకోండి, అసలు ముందు ఆ అగర్తలు పెద్ద వెడల్పుగా ఉంటాయి, ఆ నీళ్ళతో ఉండేటువంటివి. దాని మీద ఇలాగా అట్నుంచి వచ్చేటువంటి వంతెనలు ఉంటాయి. ఆ వంతెనలు వీళ్ళు ఈ యంత్రాలు ఇది చేస్తుంటే పైకి ఎత్తేస్తారనమాట, వాళ్ళు రావడానికి వీలు లేకుండా. ఒకవేళ అయినప్పటికీ ఎలా దాటి వచ్చారనుకోండి, ఆ వచ్చేటువంటి వాళ్ళు వెంటనే తోసేసి అందులో పడేసేటువంటి యంత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఏకస్త్వకంప్యో బలవాన్ సంక్రమ సుమహాదృఢ కాంచనైర్బహుభిస్తంభైర్ వేదికాభిశ్చ శోభిత. వాటిలో ఒకటి అభేద్యమైనటువంటిది, దృఢమైనటువంటి, బాగా గట్టిగా ఉన్నటువంటిది. అటువంటివి సంక్రమములు అంటే బురుజులు ఉంటాయి. ఆ బురుజుల మీద సైన్యం ఉంటుంది. ఆ బురుజులన్నీ కూడా కాంచనై, బంగారంతో కట్టబడినటువంటి బురుజులు ఉన్నాయట. మన కోటలో చూస్తుంటాం కదండి, పెద్ద పెద్ద బురుజుల్లా ఉంటాయి. వాటి మీద సైన్యం కాపలా ఉంటారన్నమాట వాళ్ళు. స్తంభైర్ వేదికాభిశ్చ శోభిత. దాని మధ్యలో వేదికలు స్తంభాలతోనూ పిల్లర్స్తో కట్టినటువంటివి అవి వేదికలు కూడా ఉంటాయి. దాని మీద ఉంచుంటారన్నమాట. స్వయం ప్రకృతిమాపన్నో యుయుత్సు రావణ ఉత్థితశ్చ అప్రమత్తశ్చ బలానాం అనుదర్శనే. అవన్నీ కూడా ఎందుకు అలా కట్టించాడంటే, ఓ రామ, ఈ రావణుడు ఉన్నాడే వాడు ఎప్పుడు యుద్ధానికి ఉత్సాహంగా ఉంటాడు, ఎప్పుడు యుద్ధం చేద్దామని సిద్ధంగా ఉంటాడు వాడు. అందుకని వాడు స్వయంగా వచ్చి అక్కడెక్కి చుట్టూ అంతా కూడా వాడు చూసుకుంటూ ఉంటాడట. అందుకని ఊరికనే వాళ్ళ మీద వదిలిపెట్టేలేదు, సేనాపతుల మీద. వాడు తరచుగా వచ్చి ఈ బురుజుల మీద వాటి మీద పైకెక్కి అంతా చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఎవరైనా వస్తున్నారా ఏమిటని వాడు కూడా చూస్తూ ఉంటాడట. ఎందుకంటే వాడికి యుద్ధం అంటే మహా ఇష్టం వాడికి. అందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందా, ఎప్పుడు ఎవరితో యుద్ధం చేద్దాం అనేటువంటి దాంతో ఉంటాడు వాడు. యూత్సు అంటే వాడు యుద్ధాన్ని చేయడం కోసం ఉత్సాహం కలవాడు అన్నమాట వాడు. అప్రమత్తంగా ఉంటాడు వాడు. ఉత్థితశ్చ అప్రమత్తశ్చ బలానాం అనుదర్శనే. లంకా పునర్నిరాలంబ దేవదుర్గా భయావహ. లంక ఉందే ఎత్తుగా ఉన్నటువంటిది, పైగా దానికి ఆలంబనం వేరే సపోర్ట్ అనేటువంటిది బయట నుంచి లేకుండా అలా కట్టారన్నమాట. అది నాదేయం పర్వతం వాన్యం కృత్రిమం చతుర్విధం. అక్కడ దాని చుట్టూ కూడా నదులు, పర్వతాలు, వనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి అన్నీ కూడా కృత్రిమమైనటువంటి ఏర్పాటు చేసినటువంటివి కూడా ఉన్నాయి. అంటే ఈ అగర్తల్లా ఉన్నటువంటివి పెద్ద నదుల్లా కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి, ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి ఎక్కువ ఉన్నాయి అక్కడ. స్థితా పారే సముద్రస్య దూరపారస్య రాఘవ. అటువంటి నగరం ఉందే, సముద్రస్య పారే స్థిత,
మన సముద్రం యువతల ఒడ్డున ఉన్నాం, యువతల దీనికి అవతల ఒడ్డున ఉన్నటువంటిది అది చాలాను దక్షిణం వైపు. నౌపయశ్చాపి నాశ్చత్ర నిరుద్దేశస్య సర్వతః. పైగా ఆ లంకను చేరుకోవడానికి నావలో చేరుకోవడానికి అవకాశం లేకుండా పెట్టేటవాడు. మామూలుగా అయితే సముద్రం మీద నావలతో ప్రయాణం చేసి వెళ్ళచ్చు, కానీ లంక వైపుకి వెళ్ళడానికి ఏ నావలు వెళ్ళడానికి వీలు లేకుండా ఏర్పాటు చేశాడు. శైలాగ్రే రచితా దుర్గా సా పూర్దేవ పురోపమాహ. ఆ పైన ఉన్నటువంటివి దుర్గాలు ఉన్నాయి. ఆ శైలం కొండ ఉందే, కొండ పైన దుర్గాలు ఉన్నాయి. ఆ దుర్గాలు రచిత శైలాగ్రే రచితా. అవి శైలం కొండ శిఖరం మీద ఏర్పాటు చేసినటువంటివి అవన్నీ కూడా అలా ఉన్నాయి. అవన్నీను వారణ సంపూర్ణా లంకా పురదురజయ పరమదుర్జయ. అవి ఎలా ఉందంటే దేవతల యొక్క నగరంలాగా అలా పైన వేళ్లాడుతున్నట్టు కనిపిస్తుంది చూడడానికి. ఎందుకంటే కింద నుంచి సపోర్ట్ ఏం కనబడదు మనకి, పైనుంచి వేలాడుతుండగా ఏమో దేవతల నుంచి వేలాడుతుందేమో అన్నట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఏనుగులు ఇవన్నీ కూడా గుర్రాలు ఇవన్నీతో సంపూర్ణమైనటువంటి వీటితో ఉన్నటువంటిది. అందుకని చాలా దుర్జయమైనటువంటి, జయించడం చాలా కష్టమైనటువంటిది. పరమ దుర్జయ. పరిఖాశ్చ శతజ్ఞశ్చ యంత్రాణి వివిధాని చ శోభయంతి పురీం లంకాం రావణస్య దురాత్మనః. ఈ లంక ఉందే, ఇది ఈ అగడతలు, ఈ శతఘ్నులు, యంత్రాలు వీడన్నిటితో చక్కగా శోభాయమానంగా ఉంటుంది. కానీ దురాత్ముడైనటువంటి వాడి యొక్క అధీనంలో ఉంది అది. దురాత్మనః రావణస్య. అది మహాత్ముడైనటువంటి కుబేరుడిది కాస్త దురాత్ముడైనటువంటి రావణుడిది అయిపోయింది అనమాట అక్కడ. అది అన్నటువంటిది. అయుతం రక్షసామత్ర పూర్వద్వారం సమాశ్రితం. పూర్వద్వారం అంటే తూర్పు ఉన్నటువంటి ద్వారం ఉందే, ఆ ద్వారం దగ్గర రాక్షసులు వాళ్ళ 10,000 మంది రాక్షసులు అక్కడ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా శూలాలవి ధరించి, శూలహస్త దురాధర్ష సర్వే శంఖాగ్రయోధిన సర్వే ఖడ్గాగ్రయోధిన. వాళ్ళందరూ కూడా శూలాలు అవి పట్టుకొని, తర్వాత ఖడ్గములు ఇవన్నీ పట్టుకుని సిద్ధంగా ఉంటారు వాళ్ళు. ఎవరైనా వస్తే వెంటనే చంపేయడానికి. దుర్ధర్షమైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఎవరిని కూడా జయించలేరు వాళ్ళని. అటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు 10,000 మంది ఆ తూర్పు ద్వారం దగ్గర ఎప్పుడూ కాపలా ఉంటారు. నియుతం నక్షసామత్ర దక్షిణద్వారమాశ్రితం చతురంగేణ సైన్యేన యోధాస్తత్రాపి అనుత్తమాః. అక్కడ అలాగే ఆ దక్షిణ ద్వారం ఉంది. ఆ దక్షిణ ద్వారం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా చతురంగ బలం అంటే గుర్రాలు, ఏనుగులు, రథాలు, పదార్థదళం అనేటువంటి ఈ 4 రకాలైనటువంటి వాటితో కలిసింది చతురంగం అన్నమాట. చతురంగ బలం. మనం చదరంగం ఆడుతూ ఉంటారు చూసారా, చేస్తని, దాని పేరు చతురంగం. చదరంగం అంటాం మనం, చతురంగం ఆట. అందుకని అందులో ఏముంటాయి, గుర్రాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, రథాలు ఉంటాయి. శకటాలు అంటే రథాలు కదా. తర్వాత 10 దళాలు ఉంటాయి. అందుకని చతురంగంతో కూడినటువంటిది అది చతురంగం అంటే. దాన్ని మనం చతురంగం అని మామూలుగా. అందుకని ఈ చతురంగ బలాలతో కూడినటువంటి సైన్యం అక్కడ ఉంది ఆ దక్షిణ ద్వారం దగ్గర. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1,00,000 మంది అయినటువంటి ఉంటారు అక్కడ కాపలా. 1,00,000 మంది. ప్రయుతం రక్షసామత్ర పశ్చిమద్వారమాశ్రితం. ఇంకా పశ్చిమం వైపు ఉన్నటువంటి ద్వారం ఉంది, పడమర ద్వారం.
అక్కడ వాళ్ళు చర్మ ఖడ్గధరా సర్వే సర్వాస్త్రకోవిదాహ తథా సర్వాస్త్రకోవిదాహ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు 10,000 మంది 10 లక్షల మంది ఉన్నారట. ప్రయుతం 10 లక్షల మంది ఉంటారట అక్కడ. వాళ్ళందరూ కూడా చర్మ ఖడ్గధరాహ అంటే కత్తులు డాళ్ళు పట్టుకుని ఉంటారట వాళ్ళు. వాళ్ళు అస్త్రాలను కూడా ఉపయోగించగలరట వాళ్ళు, మామూలు శస్త్రాలే కాకుండా. అలాంటి వాళ్ళు 10 లక్షల మంది ఉంటారట. ఇంకా ఉత్తర ద్వారం ఉంది. న్యర్బుదం రక్షసామత్ర ఉత్తరద్వారమాశ్రితం రథినశ్చ అశ్వవాహాశ్చ కులపుత్రాస్తు పూజితాః. ఈ ఉత్తర ద్వారం దగ్గర ఎలా ఉంటారంటే 10 కోట్ల మంది ఉంటారట. న్యర్బుదం అంటే 10 కోట్ల మంది. వాళ్ళు మంచి రథాల్లో ఉన్నటువంటి వాళ్ళు, గుర్రాలతో ఉన్నటువంటి వాళ్ళు, పైగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు, పెద్ద వీరులైనటువంటి వాళ్ళు. అంటే రావణాసురుడి కొడుకులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అక్కడ ఆ ఉత్తర ద్వారం దగ్గర వాళ్ళు ఉంటారు. అందుకని 10 కోట్ల మందితో సైన్యం ఉంటారు, వాళ్ళతో పాటు ఉంటారు వాళ్ళు. ఎవరైతే వీరులుగా బాగా ప్రఖ్యాతి పొందారో వాళ్ళందరూ అక్కడ ఉంటారు. శతశోధ సహస్రాణి మధ్యమం స్కంధమాశ్రితాః యాతుధానా దురాదర్శాః సాగ్రకోటిశ్చ రక్షసాం. అలాగే మధ్య భాగం, ఇప్పుడు ఇవన్నీ కూడా 4 ద్వారాల సంగతి చెప్పాడు కదా. ఇంకా లంకలో సెంట్రల్ భాగం, మధ్య భాగం ఉంది. అక్కడ ఉన్నటువంటి సైన్యములు యొక్క ఇదేంటంటే వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల కొన్ని సంఖ్యలో ఉంటారన్నమాట వాళ్ళు. వాళ్ళంటే 1 కోటి కంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు. 1 కోటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు మధ్య భాగంలో ఉంటారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు కూడా చాలా దుర్జీవులైనటువంటి వాళ్ళు, ఎవరు జయించలేరు వాళ్ళని, అలా మహాబలవంతులైనటువంటి వాళ్ళు. తే మయా సంక్రమా భగ్నా పరిఖాశ్చ అవపూరితాః దగ్ధా చ నగరీ లంకా ప్రాకారాశ్చావసాదితాః బలైకదేశాక్షపితో రాక్షసానాం మహాత్మనాం. అయితే ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయితే నేను ఈ లోపల ఏం చేశానంటే వాళ్ళ యొక్క సంక్రమములు అనేటువంటివి, అంటే వాళ్ళన్నీ కూడా ఏర్పాట్లా చేసి అన్నింటినీ అలా పెట్టుకున్నటువంటి వాటి అన్నింటినీ కూడాను విరగొట్టేశానని చెప్పాడు, భగ్నం చేసేసానని చెప్తున్నాడు. అలాగే ఆ అగడ్తలు ఉన్నాయి కూడా, అగడ్త పూర్తి చేసేటైనా అంత భయంకరమైనటువంటి లోతుగా ఉన్నటువంటి అగడ్తలు ఉన్నాయి కదా చుట్టూ, ఎవరు వాళ్ళు అసలు దానిలోకి వెళ్ళలేరు, అసలు దాంట్లో మొసళ్ళు ఉంటాయి. ఆ అగడ్తల్ని మొత్తాన్ని పూర్తి చేసేటైనా హనుమంతుడు. అయితే ఆ ఒక్క రోజున్నర ఉన్నాడు ఆయన దాంట్లో. అంటే ఎప్పుడైతే ఆ లంక దహనం ఇవన్నీ చేస్తున్నాడో, అవి చేస్తున్నప్పుడే ఆ లంక అంతా చూడడానికి వెళ్ళాడో అప్పుడే ఆయన ఈ పని కూడా చేసుకున్నట్టు. ఆయన ఈ ద్వారాల దగ్గర ఉన్నటువంటి యంత్రాలు అవన్నీ విరగొట్టేసేట. లంక అలాగే లంక మొత్తాన్ని అంతా కూడా కాల్చేయడం అయిపోయింది. ఆ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇవన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. లంక ఇప్పటికే నేలమట్టం అయిపోయింది. అలాగే ఆ పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి రాక్షసులు ఉన్నారు ఆ రావణుడి యొక్క సైన్యంలో ఉన్నారే, ఆ మొత్తం సంఖ్య ఎంత ఉందో వాళ్ళలో 1/4 నా చేతిలో అయిపోయారని చెప్పాడు. ఇప్పుడు చెప్పినటువంటి లెక్కలో 1/4 అయిపోయారు అప్పుడే. ఈ ప్రధానమైనటువంటి వాళ్ళు, పెద్ద మహాబలవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 4వ వంతు అయిపోయారు వాళ్ళు. ఏన కేనతు మార్గేణ తరామ వరుణాలయం హతేతి నగరీలంక వానరైర్ ఉపధార్యతాం. అలాగే ఇప్పుడు మనం ఏదో విధంగా ఏదో ఉపాయంతో లంకకి వైపు మనం చేరితే
అప్పుడు లంక అయిపోయినట్టే అనుకోవచ్చు మనం, ఎందుకంటే ద్వారాలు అవన్నీ కూడా విరగొట్టేశాడు ఈయన. ప్రాకారాలు కొన్ని పడగొట్టేశాడు, ద్వారాలు విరగొట్టేశాడు, అంతా ఆ పని అంతా చేసుకొచ్చాడు కొంత. అది చేసిన పని. అందుకని ఇప్పుడు కష్టమేం కాదు అందులోకి వెళ్ళడం. ఇంకా అంగదో ద్వివిధో మైందో జాంబవాన్ పనసో నలహ నీల సేనాపతిశ్చైవ బలశేషేణ కింతవా. మన బలమైన వైపు ఉన్నటువంటి వాడు ఉన్నారు కదా, అంగదుడు ఉన్నాడు, ద్వివిధుడు మైందుడు, జాంబవంతుడు, పనాసుడు, నలుడు, నీలుడు, వీళ్ళందరూ సేనాపతులు ఉన్నారు కదా. అందుకని వీళ్ళు చాలు అసలు ఆ మిగిలినటువంటి లంకని, ఆ రాక్షసుని అందరినీ కూడా నాశనం చేయడానికి. ఇంకా అసలు అందరికంటే ముందు మీరున్నారు కదా అన్నాడు రాముడితో. నువ్వు లక్ష్మణుడు ఉన్నారు కదా, అసలు అందరినీ మించినటువంటి వాళ్ళు. ఇంక చెప్పేదేముంది? ప్లవమానా హి గత్వా తాం రావణస్య మహాపురీం సపర్వతవనాం భిత్వా సఖాతాం చ సతోర్ణాం సప్రాకారాం సభవనాం ఆనయిష్యంతి రాఘవ. నువ్వు కనుక ఆజ్ఞాపిస్తే వీళ్ళందరూ ఉన్నారే, ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు, వీళ్ళు ఆకాశ మార్గంలో ఎగురుతూ చేరిపోగలరు అక్కడికి. వీళ్ళని తక్కువ వాళ్ళు కాదు. నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ అంగదుడు కానీ, జాంబవంతుడు కానీ, నలుడు, నీలుడు, పనసుడు, వీళ్ళందరూ కూడా, గయుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు సేనాపతులు. మీరు వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తే వీళ్ళే ఎగురుతూ వీళ్ళు కూడా లంఘించి దూకి లంకకేసి వెళ్ళిపోగలరు, లంక చేరిపోగలరు. ఏమాజ్ఞాపయ క్షిప్రం బలానాం సర్వసంగ్రహం ముహూర్తేన తు యుక్తేన ప్రస్థానం అభిరోచయ. అందుకని ఓ రామ, ఈ విధంగా నువ్వు అవసరమైనటువంటి వస్తువులు ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అనేటువంటిది చెప్పి ఎప్పుడు బయలుదేరదామో చెప్పు, ముహూర్తం నిశ్చయించు, బయలుదేరిపోదాం అన్నాడు హనుమంతుడు. దీంతో 3వ సర్గ పూర్తయింది. ఇంక 4వ సర్గలో ప్రవేశిస్తాం మనం. శ్రుత్వా హనుమతో వాక్యం యథావత్ అనుపూర్వశః తతో అబ్రవీన్ మహాతేజ రామ సత్యపరాక్రమ. హనుమంతుడు చెప్పిందంతా కూడా పూర్తిగా విన్నాడు రాముడు. ఎటువంటి వాడైనా సత్యపరాక్రమ, సత్యముతో పరమును ఆక్రమించినటువంటి వాడు, అటువంటి వాడు ఆయన. మహా తేజస్సుతో కూడినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, యన్నివేదయసే లంకాం పురీం భీమస్య రక్షసః క్షిప్రమేనాం వధిష్యామి సత్యమేతద్బ్రవీమితే. ఓ హనుమ, నేను నీతో చెప్తున్నాను, నువ్వు ఆ భయంకరమైనటువంటి ఆ లంకను గురించి అంతా వర్ణించావు కదా, ఆ లంకను నేను వెంటనే నాశనం చేసేస్తాను అన్నాడు. క్షిప్రం వధిష్యామి సత్యమేతత్, వెంటనే ఆ లంకను నాశనం చేసేస్తాను, ఇది జరిగేటువంటి పని సత్యం అన్నాడు. అయితే ఎప్పుడు బయలుదేరాలన్నాడు కదా, దాని సంగతి చెప్తున్నాడు. అస్మిన్ ముహూర్తే సుగ్రీవ ప్రయాణమభిరోచయ. ఇప్పుడే ముహూర్తం, బయలుదేరదామన్నట్ట. యుక్తో ముహూర్తే విజయే ప్రాప్తో మధ్యం దివాకర. ఎందుకంటే సూర్యుడు సరిగ్గా ఆకాశం మధ్యలో ఉన్నాడు. దీన్ని విజయ అనేటువంటి ముహూర్తం అంటారు. దీన్ని, ఈ ముహూర్తం పేరు విజయ అనేటువంటిది ముహూర్తం. యుక్తో ముహూర్తే విజయే, విజయం అనేటువంటి ముహూర్తం దీని పేరు. మధ్యం దివాకర, సూర్యుడు సరిగ్గా మధ్యలో మెరిడియన్ ప్రేయర్ని చేస్తాం కదా మనం, అలాగే మెరిడియన్లో ఉన్నాడు. అందుకని ఇదే ముహూర్తం మనం బయలుదేరడానికి అన్నాడు రాముడు. సీతాం హృత్వాతు యత్ యాతు క్వాసౌ యాస్యతి జీవిత. సీత
సుత్వాభియానం మే ఆశాం ఏష్యతి జీవితే జీవితాంతే అమృతం స్పృష్ట్వా పీత్వా అమృతమివాతురః. వాడు ఆ రావణుడు సీతను అపహరించి పట్టుకుపోయాడు. సీతను అపహరించి పట్టుకెళ్ళినటువంటి వాడు ఎవరైనా సరే వాడు ఎక్కడికి వెళ్ళగలడు ప్రాణాలతో? వాడు ఎవడైనా సరే సీతని అపహరించి పట్టుకెళ్ళినటువంటి వాడు ప్రాణాలతో ఎక్కడికి పారిపోగలడు? వాడు ఎక్కడున్నా సరే. అందుకని సీత సుత్వా అభియానమ్మే, నా యొక్క ప్రయాణం అనేటువంటిది, తన వైపు ఆ లంకకి నా ప్రయాణం అనేటువంటిది ఆ విషయం విని ఆశాం ఏష్యతి జీవితే, ఇంకా జీవించాలనేటువంటి దాని ఎందుకు ఆవిడ ఆశ అనేటువంటిది జీవితేచ్ఛ అంటారు చూసారా, ఆ జీవితేచ్ఛ అనేటువంటిది ఆవిడలో మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంతకుముందు ఎందుకు ఇంకా ఈ జీవితం, ఎందుకంటే ఇంకా రోజుల్లో ఉంది, స్వామి వచ్చి రాకపోతే ఈ రావణుడు ఏం చేస్తాడో తెలియదు, అందుకని వాడి చేతిలో ఏమైనా అయ్యే బదులు ఈ జీవితం వదిలేద్దాం అనేటువంటి విషయం అనేటువంటి దీంట్లో ఉంది కదా. అందుకని ఇప్పుడు ఏమంటాడంటే నేను ఇక్కడి నుంచి బయలుదేరికి వస్తున్నా అనేటువంటి విషయం వాడు వింటే ఆశాం ఏష్యతి జీవితే, జీవించి ఉండడం అనేటువంటి దాని యందు మళ్ళీ ఆవిడకి కోరిక కలుగుతుంది. అంటే ఆవిడలో మళ్ళీ మనం జీవిద్దాం, మనకేం పర్లేదు అనేటువంటి వస్తుందన్నమాట. జీవితాంతే అమృతం స్పృష్ట్వా పీత్వా అమృతం ఇవ ఆతురః. ఎవరైతే జీవితం యొక్క చివరి క్షణం వచ్చినటువంటి వాడు ఉంటాడే, వాడు అమృతోపమైనటువంటి ఒక అమృతం లాంటి ఒక మందుని, అంటే ఒక రోగి ఇంకా తను చివరి క్షణం వచ్చేసింది, ఇంకా లాభం లేదు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి రోగికి అమృతంతో సమానమైనటువంటి ఒక ఔషధం వచ్చి ఆ ఔషధం స్వీకరిస్తే మళ్ళీ ఎలా అయితే నేను జీవించగలను అనేటువంటి ధైర్యం వస్తుందో, అలా సీతకి నేను ఇక్కడి నుంచి బయలుదేరాను అనేటువంటి విషయం ఆవిడ వినగానే ఆవిడకి మళ్ళీ నేను జీవించగలను అనేటువంటి ధైర్యం వస్తుంది ఆవిడకి అని చెప్పి, అప్పుడు ఆ ముహూర్తం ఎటువంటిదో, ఆ ముహూర్తం అనేటువంటిది దాంట్లో ఏ నక్షత్రం, ఏ తార, ఏ గ్రహాలు ఎలా ఉన్నాయనేటువంటి చెప్తాడు రాముడు. అది జ్యోతిష్ శాస్త్ర రహస్యాలని చెప్తాడు ఇక్కడ. అది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.